జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హస్తం పార్టీలో అగ్గిరాజేసింది. సంజయ్ చేరికతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. కాగా తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరుకుంది. ఈ రోజు ఉదయం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఢిల్లీకి రావాలి అని ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షిని కలిసేందుకు జీవన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆదేశాలు ఇచ్చారు. ఇక మరోవైపు నేడు ఢిల్లీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ప్రధానంగా జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశం కాస్త ఢిల్లీకి చేరినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీకి పిలుపొచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మధు, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా జీవన్ రెడ్డి చుట్టే తెలంగాణ రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే సంజీవ్ కుమార్ ను టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేర్చుకోవడం, జీవన్ రెడ్డికి సొంత నియోజకవర్గం కావడంతో, సంజీవ్ రావడంతో ఆయనకు అసంతృప్తి చెలరేగిందని చెప్పొచ్చు. దానితో శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇట్లా కాంగ్రెస్ పెద్దలంతా వెళ్ళి అక్కడికి జీవన్ రెడ్డికి సంబంధించింది అనేక విషయాలు చర్చించడం జరిగింది. మంత్రి పదవి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, లేదా ఇతర ఏ శాఖలకు సంబంధించిన స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికైనా కూడా బుజ్జగించడం జరిగింది. అయినా జీవన్ రెడ్డి ఏమాత్రం వెనుక తగ్గకపోవడంతో దానికి సంబంధించి అతను కేంద్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించింది. వెంటనే ఢిల్లీ రావాలని కూడా జీవన్ రెడ్డిని కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు జీవన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అక్కడ సోనియా గాంధీతో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాదు, ఇంకా జీవన్ రెడ్డికి సంబంధించింది అతను ఖచ్చితంగా నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నేను మాట్లాడగలుగుతాను, స్పీకర్ దగ్గర, మండలి చైర్మన్ సంబంధించిన దగ్గర కూడా నేను నా ఆవేదన ఏదైతుందో అది వ్యక్తం చేసే అవకాశం ఉందని జీవన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఇవి అన్నిటి నేపథ్యంలోనే సోనియా గాంధీ కల్పించుకొని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కేంద్రం పరిశీలించి ఖచ్చితంగా ఢిల్లీకి రావాలని ఆదేశించడంతో జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రైట్, థాంక్యూ రాములు.